రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజకీయ పార్టీలను కుదురుగా ఉండనీయడం లేదు. తాను సిద్ధమని సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోతో సినిమా పోస్టర్ల మాదిరిగా రాష్ట్రమంతా వైసీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తోంది. జగన్ ప్రచార సభకు సిద్ధమనే పేరు ఖరారు చేశారు. దీంతో టీడీపీ నేతలు, జనసేన పార్టీ నేతలు కౌంటర్ రాజకీయాలు ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ తాము సంసిద్ధమని పోస్టర్లు రెడీ చేసి సోషల్ మీడియాలో వదిలింది. జనసేన పార్టీ కూడా మేము సిద్ధమని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన చోటు పక్కనే ఏర్పాటు చేస్తున్నారు. ఈ పోస్టర్లతో రాష్ట్రంలో ఫ్లెక్సీ వార్ మొదలైందని చెప్పొచ్చు. రాజకీయ పార్టీల ప్రచారం రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. స్ట్రాటజిస్టులు రాజకీయ పార్టీల ప్రచార వ్యవహారాలను పూర్తిగా టేక్ ఓవర్ చేసిన తర్వాత క్యాప్షన్ల హడావిడి పెరిగింది. గతంలో ఐపాక్ టీం రావాలి జగన్ కావాలి జగన్ అనే క్యాప్షన్ను విస్తృతంగా ప్రచారం చేసింది. అప్పట్లో ఆయన ప్రతిపక్ష నేతగా ఉండటంతో సీఎంగా జగన్ రావాలని, ఏపీకి జగన్ కావాలన్నట్లుగా ఈ ప్రచారం చేశారు. ఇక ఇప్పుడు కూడా సీఎం జగన్ వైసీపీ కోసం ఐపాక్ టీం పనిచేస్తోంది. కావాలి జగన్ రావాలి జగన్ అనే క్యాప్షన్ ఇప్పుడు పనికిరాదు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలపై యుద్ధం ప్రకటిస్తున్నామన్న క్యాప్షన్తో ఎన్నికలకు వెళ్తున్నారు కాబట్టి సిద్ధమనే టైటిల్ను ఎంపిక చేసుకున్నారు. విపక్ష పార్టీలు పొత్తులు పెట్టుకోవడంతో పాటు సీఎం జగన్ సోదరి షర్మిల కూడా ఏపీ రాజకీయాల్లోకి వచ్చేశారు. జగన్మోహన్ రెడ్డిపై పోరాటం చేస్తున్నారు. తాను అందరినీ ఎదుర్కొంటానని చెబుతూ సిద్ధమని ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. వైసీపీ సిద్ధమైతే మేమైనా రెస్ట్ తీసుకుంటున్నామా అని విపక్ష పార్టీలు కూడా సంసిద్ధం మేము సిద్ధమే అంటూ రంగంలోకి దిగిపోయాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజేంద్ర ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రాజేంద్ర. విజయ్, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రోజు రోజుకు అంటే కొత్త మలుపులు తిప్పుతుందని మనం చెప్పవచ్చు. అంటే ఇప్పటికే అంటే సిద్ధం పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో సిద్ధం ఒక కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. అంటే అలాగే అంటే రేపు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా నిర్వహించనున్నారు. అంటే మొత్తానికి ఒక రాజకీయ వేడి అనేది కూడా అంటే రోజుకు ఒక కొత్త పుంతలు తొక్కుతుందని చెప్పాలి. అలాగే అంటే ఇటు టీడీపీకి సంబంధించి కూడా తాము కూడా సిద్ధమేనని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ఓవైపు నేరుగానే అటాక్ చేస్తున్నారు. తర్వాత అటు జనసేనకి సంబంధించి కూడా ఇప్పటికే అంటే భారీ ఎత్తున కూడా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు అయ్యాయి. అలాగే ఫ్లెక్సీల వారు కూడా స్టార్ట్ అయింది. పోటాపోటీకి కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. సిద్ధం అంటే మేము కూడా సిద్ధం అని చెప్పేసి కూడా ఊరు వాడ ఫ్లెక్సీలను కూడా చేస్తున్నారు. మొత్తానికి అంటే ఈ అటు టీడీపీ నేతలు కానీ ఇటు జనసేన పార్టీ నేతలు కూడా కౌంటర్ రాజకీయాలు ప్రారంభించారని చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీ కూడా సంసిద్ధం అని పోస్టర్లను కూడా రెడీ చేసి సోషల్ మీడియాలో కూడా వదిలిన విషయం కూడా తెలిసింది. అటు జనసేన పార్టీ కూడా మేము సిద్ధం అని కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన చోటనే పక్కనే ఏర్పాటు చేస్తున్నారు. ఈ పోస్టర్లతో అటు రాష్ట్రంలో ఫ్లెక్సీ వార్ మొదలైందని చెప్పొచ్చు. రేపు సిద్ధం పేరుతో అంటే పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించున్నారు. రేపు ఆ కార్యక్రమానికి కూడా వెళ్ళనున్నారు. అంటే రాజకీయ పార్టీల ప్రచారం రోజు రోజుకు కొత్త చెప్పాలి. ఇటు అంటే స్ట్రాటజీలు కానీ మొత్తానికి రాజకీయ పార్టీల వ్యవహారాలను కానీ పూర్తిగా టేక్ ఓవర్ చేసిన తర్వాత క్యాప్షన్ల హడావిడి పెరిగిందనే మనం చెప్పవచ్చు. అలాగే గతంలో ఐపాక్ టీం అంటే రావాలి జగన్ కావాలి జగన్ అనే క్యాప్షన్ ను విస్తృతంగా ప్రచారం చేసింది. అప్పట్లో ఆయన ప్రతిపక్ష నేతగా ఉండడంతో సీఎం గా జగన్ రావాలని చెప్పి ఏపీకి జగన్ కావాలన్నట్టుగా ఈ ప్రచారం చేశారు విజయ్. ఎస్, అంటే రాజేందర్ వైసీపీ శ్రేణులు అయితే కావాలనే రెచ్చగొట్టే ధోరణిలో అటు టీడీపీ కావచ్చు లేకపోతే జనసేన కావచ్చు మేం పోస్టర్లు ఏర్పాటు చేసిన దగ్గరే వాళ్ళు కూడా పోస్టర్లు ఏర్పాటు చేయడం ఏంటని విమర్శిస్తున్నారు. అంటే ఎలా చూడాలి రాజేంద్ర ఈ అంశాన్ని? యాక్చువల్ గా అంటే మొదటగా అంటే ఇక్కడ విజయవాడలో అంటే నడిబొడి సెంటర్ లో బెన్ సర్కిల్ దగ్గర కూడా ఈ ఫస్ట్ సిద్ధం అనే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన వాళ్ళు ఏర్పాటు చేశారు. తర్వాత మేము కూడా సిద్ధమని చెప్పేసి కూడా అటు తెలుగుదేశం పార్టీ అండ్ తర్వాత
జనసేన పార్టీ నేతలు కూడా అక్కడే ఏర్పాటు చేశారు. అంటే మీరు ఏదైతే సిద్ధం అంటారో మేము కూడా సిద్ధమే అనే విధంగా కూడా అంటే నేరుగానే అంటే వాళ్ళ ఫ్లెక్సీల పక్కనే వీళ్ళ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు విజయ్. రైట్, థ్యాంక్ యూ రాజేందర్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి రాజకీయ పార్టీలను కుదురుగా ఉండనీయడం లేదు. తాను సిద్ధమని సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోతో సినిమా పోస్టర్ల మాదిరిగా రాష్ట్రమంతా వైసీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తోంది. జగన్ ప్రచార సభకు సిద్ధమనే పేరు ఖరారు చేశారు. దీంతో టీడీపీ నేతలు, జనసేన పార్టీ నేతలు కౌంటర్ రాజకీయాలు ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ తాము సంసిద్ధమని పోస్టర్లు రెడీ చేసి సోషల్ మీడియాలో వదిలింది. జనసేన పార్టీ కూడా మేము సిద్ధమని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన చోటే పక్కనే ఏర్పాటు చేస్తున్నారు. ఈ పోస్టర్లతో రాష్ట్రంలో ఫ్లెక్సీ వార్ మొదలైందని చెప్పొచ్చు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది, సరికొత్త పుంతలు తొక్కుతోంది. ఇదే నేపథ్యంలో ఫ్లెక్సీల వార్ అయితే మొదలైపోయింది. ఇప్పటికే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి మురళి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి మురళి, మొత్తానికి అంటే ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఫ్లెక్సీల హోర్ అయితే మొదలైపోయింది. ఒక పక్క వైసీపీ సిద్ధమనే పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే దాన్ని ఢీకొంటూ జనసేన మరోవైపు మేము సిద్ధమే అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తోంది. ఇక మరోవైపు టీడీపీ సోషల్ మీడియా వేదికగా సంసిద్ధం అంటూ ఇప్పటికే పోస్టర్లను కూడా విడుదల చేసింది. అంటే మొత్తంగా ఫ్లెక్సీల వార్ జరుగుతోందని చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా చూడాలి మురళి? దెందులూరు వేదికగా వైసీపీ సిద్ధం బహిరంగ సభకైతే సీఎం జగన్ పాల్గొనే ఎన్నికల సంకారం సభకు సిద్ధం అని చెప్పి ఏలూరు వ్యాప్తంగా ఏలూరు అలాగే ఏ సందులో చూసినా ఏ హోర్డింగ్ చూసినా కూడా అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే సిద్ధం అనే జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా ఉన్న ఫోటోని వేసి సిద్ధం అనే వాల్ పోస్టర్లు కానివ్వండి, భారీ ఫ్లెక్సీలు ఏ హోర్డింగ్ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని హోర్డింగ్లు అలాగే చిన్న హోర్డింగ్లు కూడా అన్ని హోర్డింగ్లు కూడా సిద్ధం అనే ఫ్లెక్సీలతో అయితే మొత్తం వైసీపీ రంగులతో అయితే నింపేసిన పరిస్థితి అయితే ఉంది. దీనిపైన ప్రతిపక్ష పార్టీలు అటు తెలుగుదేశం కానివ్వండి, జనసేన కానివ్వండి, బీజేపీ కూడా సరైన కౌంటర్ ఇచ్చే పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్న భీమవరం జరిగిన బహిరంగ సభలో కూడా పురంధరేశ్వరి మాట్లాడుతూ కూడా సిద్ధం అంటే దేనికి సిద్ధం అవుతున్నారు అంటే ఓడిపోవడానికి సిద్ధమా లేకపోతే దోసుకోవడానికి సిద్ధమా అని చెప్పి కూడా హాట్ కామెంట్స్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. జనసేన ఒక అడుగు ముందుకేసి సిద్ధం అని ఉన్న ఫ్లెక్సీల పక్కనే కూడా మేము సైతం సిద్ధం, మిమ్మల్ని ఓడించడానికి మిమ్మల్ని ఇంటికి పంపించడానికి సిద్ధం అంటూ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే తెలుగుదేశం నాయకులు కూడా అటు సోషల్ మీడియాలో సిద్ధానికి కౌంటర్ గా వారు కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మేము కూడా సిద్ధం, మిమ్మల్ని అధికార పార్టీని ఇంటికి పంపించడానికి మేము సిద్ధం అంటూ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఫ్లెక్సీల కారణంగా అయితే రాజకీయ రగడ మొదలైందని చెప్పుకోవచ్చు. ఈ ఫ్లెక్సీలు అటు వైఎస్ఆర్సీపీ పెట్టే ఫ్లెక్సీలకైతే ఏ అనుమతులు లేకుండానే పోలీసులు వాటిని యథేచ్ఛగా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు పెట్టుకోవడానికి అయితే అనుమతులు ఇస్తున్నారు. ఇటు తెలుగుదేశం పార్టీ కానివ్వండి, అటు జనసేన పార్టీ కానివ్వండి, వారు పెట్టే ఫ్లెక్సీలకి ఈ ప్రైవేట్ ప్లేసుల్లో మీరు పెట్టుకోవాలి తప్ప గవర్నమెంట్ ప్లేసుల్లో పెట్టడానికి వీలు లేదంటూ కూడా ఫ్లెక్సీలు తొలగిస్తుండటంతో అయితే అటు జనసేన ఇటు టీడీపీ కూడా ఆందోళన చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి విజయ్. ఎస్, అంటే ఎందుకు మురళి అంటే ఎక్కడైతే వైసీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిందో దాని పక్కనే అటు టీడీపీ లేకపోతే జనసేన ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుంటే కేవలం ప్రతిపక్షాలు విపక్షాల ఫ్లెక్సీలు మాత్రమే తొలగిస్తున్నారు. అధికార పక్ష ఫ్లెక్సీలు అది పార్టీ పరంగా పెట్టినప్పుడు ఎందుకు తొలగించట్లేదని ఇప్పటికే జనసేన టీడీపీ నేతలు ఎక్కడికక్కడ ఆందోళనలు కూడా చేస్తున్నారు. పోలీసుల పైన కూడా తిరగబడుతున్నటువంటి పరిస్థితులు గమనిస్తున్నాం కొన్ని చోట్ల. అంటే ఎందుకు ఇలా జరుగుతోంది? అంటే అధికార పార్టీకి కొమ్ము కాసే విధంగా అటు పోలీసు అధికారులు, మున్సిపల్ అధికారులు కూడా అధికార పార్టీకి కొమ్ము కాసే విధంగా
ఇబ్బడి ముబ్బడిగా ఫ్లెక్సీలు పెట్టినా కూడా అధికార పార్టీ ఫ్లెక్సీలని వారు ముట్టుకోవటం లేదు సరికదా. మేము ప్రైవేటు ప్లేసుల్లో మా సొంత ప్లేసుల్లో పెట్టుకునే ఫ్లెక్సీలు మాత్రం కూడా వాటికి కూడా మున్సిపాలిటీ నుంచి అనుమతులు కావాలని చెప్పి వేధిస్తున్నారు. అలాగే మేము ఫ్లెక్సీలు పెడితే రాత్రి పెడితే పొద్దున్నే తీసేసే పరిస్థితులు ఉన్నాయి. అధికార పార్టీ ఫ్లెక్సీలు ఎన్ని ఫ్లెక్సీలు, ఒకటి కాదు రెండు కాదు, టౌన్ కాదు పల్లెటూరు కాదు, ఏ హోర్డింగ్ కనపడినా ఆ హోర్డింగ్ పైన సిద్ధం అనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అంటే ఎవరి పర్మిషన్ అధికార పార్టీకి అవసరం లేదు. ఆ హోర్డింగ్ తాలూకా ఓనర్స్ ను కూడా కనుక్కోకుండానే ఈ సిద్ధం అనే ఫ్లెక్సీలు పెడుతున్నప్పటికీ కూడా అధికార పార్టీకి ఒక రూలు, మేము మా సొంత ప్లేసుల్లో కానివ్వండి, మేము మా సొంతంగా ఏర్పాటు చేసే ఫ్లెక్సీల్ని అనుమతి ఇవ్వట్లేదు. మేము పెట్టిన ఫ్లెక్సీలు కూడా తీసేస్తున్నారు. మేము దీనిపై ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తాము. ఆ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా అటు జనసేన, ఇటు టీడీపీ, బీజేపీ కార్యకర్తలు కూడా చెప్పే పరిస్థితులు అయితే జిల్లాల వ్యాప్తంగా చోటు చేసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇంకొక అడుగు ముందుకేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మేము కూడా సిద్ధం అంటూ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ రాజకీయం వేడి రోజుకి పశ్చిమ శాఖకు సంబంధించి ఇటు రేపు జరిగే బహిరంగ సభ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దెందులూరు సభలో సిద్ధం సభ ఏర్పాటు చేస్తే 5వ తారీఖున చంద్రబాబు నాయుడు సభ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కూడా బస్సు యాత్రకి జిల్లాలకు వస్తున్న నేపథ్యంలో అయితే ఫ్లెక్సీలు రగడ జరుగుతుందని చెప్పుకోవచ్చు. విజయ్, రైట్, థ్యాంక్ యూ మురళి. రైట్, మొత్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఫ్లెక్సీల వారైతే మొదలైపోయింది. ఎక్కడికక్కడ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఫ్లెక్సీలతో హోరెత్తిస్తున్నాయని చెప్పుకోవాలి. అయితే అధికార పార్టీ కావాలనే ప్రతిపక్ష పార్టీల ఫ్లెక్సీలు తొలగించే నేపథ్యంలో ఉందని ఇప్పటికే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుధీర్ రెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి సుధీర్ రెడ్డి. తీసుకున్నట్లయితే ఎన్నికల వేడి ముందస్తు ఇక్కడ పూర్తి ప్రభావం చూపుతుంది. చిత్తూరు జిల్లా, అటు తిరుపతి జిల్లాలో ఎక్కడ చూసినా తిరుపతి నగరం అంతా కూడా ఈ యొక్క వైకాపా సంబంధించినటువంటి సిద్ధమైనటువంటి హోర్డింగ్లు, బ్యానర్లు అంతా కూడా పూర్తి స్థాయిలో నిండిపోయినటువంటి నేపథ్యం ఉంది. అలాగే జిల్లా ఏదైతే సత్యవేడు ఉందో ఇక్కడ నుంచి కూడా తిరుపతి జిల్లా వరకు, తిరుపతి నుంచి కుప్పం వరకు కూడా ప్రతి చోట్ల కూడా సిద్ధం అంటూ క్యాప్షన్ తో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి ఫోటోని మొత్తం హోర్డింగ్లన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. దీనిపైన నిన్నంతా కూడా తిరుపతి నగరంలో తీసుకున్నట్టయితే ప్రతి ఒక్క ప్రదేశంలో బస్ స్టాండ్ కావచ్చు, రైల్వే స్టేషన్, ఈవెన్ అలిపిరి వరకు కూడా ఈ యొక్క హోర్డింగ్లు పెట్టడంతో అటు జనసేన, టీడీపీ అంతా కూడా దీనికి వ్యతిరేకంగా పూర్తిగా దిగారు. అయితే గతంలో ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డికి ఐపాక్ ఇచ్చినటువంటి క్యాప్షన్ రావాలి జగన్, కావాలి జగన్. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికి యుద్ధ వేదికి మోగించి ఒక రాజకీయ పరంగా ఎన్నికలకు వెళ్తున్నటువంటి యుద్ధంలో గెలవనటువంటి నేపథ్యంలో మరొక నూతన క్యాప్షన్ ఇవ్వడం జరిగింది. సిద్ధం అంటూ మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాము, ఈ యొక్క ఎన్నికలకి సిద్ధంగా ఉన్నామనేటువంటి క్యాప్షన్ తో ముందుకు వచ్చారు. దీనిపై పూర్తిగా వ్యతిరేకిస్తూ నిన్న జనసేన, టీడీపీ అంతా కూడా తిరుపతి నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రదేశంలో వీళ్ళు నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు వీళ్ళు సందిగ్ధమైనటువంటి క్యాప్షన్ పెట్టుకుని ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఓటింగ్లు ఉన్నాయో దీని పక్కన సందిగ్ధం అనేటువంటి క్యాప్షన్ పెట్టుకుని ముందుకు వస్తామని కూడా జనసేన నాయకులంతా కూడా హెచ్చరిక చేశారు. ఇప్పటి వరకు కూడా ఈ యొక్క క్యాప్షన్స్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిపోయినప్పటికీ ఈ యొక్క ఎన్నికల సమయంలో సిద్ధమంటూ ఒక పక్క కామెంట్స్ తీసుకున్నట్టయితే గెలవడానికి సిద్ధమా లేదంటే వెళ్ళడానికి సిద్ధమా అనేటువంటి కామెంట్స్ జనసేన, టీడీపీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు సంక్షిప్తమైనటువంటి క్యాప్షన్ తో వాళ్ళు కూడా బ్యానర్లు పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బ్యానర్లని కూడా ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. మరో పక్క తీసుకుంటే సవాల్ అనేటువంటి క్యాప్షన్ కూడా
పెట్టాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ యొక్క జనసేన పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ అంతా కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద హోరాహోరీగా జరుగుతున్నటువంటి ఈ యొక్క 2004 సార్వత్రిక ఎన్నికలు తీసుకున్నట్టయితే మూడు పార్టీలు ఏదైతే ఇటు టీడీపీ జనసేన కావచ్చు, అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ జగన్ సోదరి అయినటువంటి షర్మిల కూడా ఇప్పుడు పార్టీ అధ్యక్షురాలు అయినటువంటి పరిస్థితుల్లో తిరుపతి మొత్తం కూడా ప్రచారం కొనసాగించి ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలతో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా వైకాపాకి వ్యతిరేకంగా ఆమె నినాదాలు కూడా చేస్తూ జరిగినటువంటి అన్యాయాలు కావచ్చు, రాజశేఖర రెడ్డి యొక్క ఆశయాలన్నీ కూడా తుంగలో తొక్కి ఈ రోజు జగన్ ప్రభుత్వం ఉందన్నటువంటి నేపథ్యంలో శర్మిల కూడా మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా అన్ని పార్టీలు ఏకమై ఈ రోజు ప్రభుత్వం పైన దాడి చేసేటువంటి యుద్ధం చేసేటువంటి ప్రక్రియలో ఈ యొక్క ఎన్నికలు జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా కూడా తమ యుద్ధానికి సిద్ధం అంటూ ఈ యొక్క ఐ టైటిల్ ఇచ్చినటువంటి క్యాప్షన్ పెట్టుకుని ఈరోజు సిద్ధం అనేటువంటి క్యాప్షన్ తో ముందుకు వస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా సంసిద్ధం అనేటువంటి క్యాప్షన్ తో కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా అంటే సుధీర్ రెడ్డి ప్రధానంగా ప్రతిపక్ష నేతల ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు కావాలనే మున్సిపల్ అధికారుల చేత, లేకపోతే పోలీసులను అడ్డం పెట్టుకుని అనేది అటు ప్రతిపక్ష విపక్ష పార్టీలు ఎక్కువగా ఈ అంశానికి సంబంధించి విమర్శలు చేస్తున్నాయి. కేవలం అధికార పార్టీ పెట్టినటువంటి ఫ్లెక్సీలు మాత్రమే ఉంచుతున్నారు, ప్రతిపక్ష పార్టీలు ఎక్కడైనా ఫ్లెక్సీలు పెడితే వెంటనే తొలగిస్తున్నారు అనేటువంటి విమర్శ ఉంది. దానికి సంబంధించి అసలు ఏం జరుగుతోంది? తిరుపతి నగరము, తిరుపతి రూరల్ ప్రాంతంలో ఈ యొక్క ఫ్లెక్సీలు కావచ్చు, ఓటింగ్ ఇవ్వను పార్టీ నాయకులది లేదంటే ఏదైనా బర్త్డేకి సంబంధించినటువంటి ఓటింగ్లు ఫ్లెక్సింగ్లు కట్టినా కూడా వెంటనే దానికి మున్సిపల్ కమిషన్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి దానికి సంబంధించినటువంటి చలానా కట్టి ఏదైతే ఓటింగ్ కడతారో దాని మీద ఈ యొక్క స్టిక్కర్ అతికించేటువంటిది గతంలో నుంచి జరుగుతున్నటువంటి ఆనవాయితీ. అయితే ఈ రోజు ప్రభుత్వం తన చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా వందల సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనికంతా కూడా వీళ్ళు పన్ను చెల్లించారా, ఓటింగ్లకి బోర్డు యొక్క ఫ్లెక్సీలకంతా కూడా పన్ను చెల్లించారటువంటి నేపథ్యంలో జనసేన కూడా నిన్న మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రశ్నించడం జరిగింది. అధికారులు ఏమాత్రం దీని మీద స్పందించడం పరిస్థితి లేదు. అదే మిగిలిన వారు ఏదైనా టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, భాజపా ఏ పార్టీ చేసినప్పటికీ ఈ యొక్క ఓటింగ్లు ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క దానికి వాళ్ళు రుసుము చెల్లించి రసీదు తీసుకునే ప్రతి ఒక్క ఓటింగ్ మీద ఈ యొక్క స్టిక్కర్ అతికించేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇక్కడ పూర్తిగా చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వం తన చేతిలో ఉందన్నటువంటి నేపథ్యంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క తీరును ఖండిస్తూ నిన్నంతా కూడా నిరసన తెలియజేశారు. ఖచ్చితంగా దీనికి సంబంధించిన నివేదిక కూడా మున్సిపల్ కమిషనర్ అప్పచెప్పాలని కూడా ధర్నా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు చూసుకున్నట్టయితే సిద్ధమైనటువంటి క్యాప్షన్ కి సంసిద్ధమైనటువంటి మేము రెడీ చేసి పెడతాము, మేము దానికి సంబంధించిన రుసుము కూడా చెల్లించకుండా పెడతాము, ఒకవేళ పెట్టిన తర్వాత తీస్తే ఇద్దరు తీయాలనే నేపథ్యంలో కూడా ఈ రోజు జనసేన పార్టీ సవాల్ విసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎస్, అంటే సుధీర్ రెడ్డి కేవలం వైసీపీ ఫ్లెక్సీలు మాత్రమే కనిపిస్తున్నాయా, లేకపోతే కొన్ని ప్రాంతాల్లో జనసేన కూడా ఎక్కడైతే సిద్ధమని ఫ్లెక్సీ ఏర్పాటు చేసిందో వైసీపీ దాని పక్కనే మేము సిద్ధమే అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. దాంతోపాటు మీరు అన్నట్లుగా టీడీపీ కూడా సంసిద్ధం అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా పోస్టులు విడుదల చేసింది. అంటే తిరుపతి నగర ప్రాంతం కావచ్చు, అటు రూరల్ ప్రాంతాల్లో కావచ్చు, ఇటు జనసేన టీడీపీ ఫ్లెక్సీలు కూడా కనిపిస్తున్నాయా? కేవలం తిరుపతి టౌన్ లో మున్సిపల్ కార్యాలయం నుంచి ఇటు వివమాల్ రోడ్ ఈ ప్రాంతాలంతా కూడా తీసుకున్నట్టయితే ఈ యొక్క సిద్ధమైనటువంటి హోర్డింగ్లు ఉన్నటువంటి ప్రదేశంలో వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. మిగిలిన ప్రదేశము తిరుపతి రూరల్ కు వచ్చినట్లయితే ఇట్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరైతే ప్రభుత్వం చీఫ్తున్నారో ఈయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ప్రదేశం, ఇక్కడ ఉన్నటువంటి బ్యానర్లన్నీ కూడా ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ ప్రాంతంలో అంతా కూడా సిద్ధమైనటువంటి ఫ్లెక్సీ హోర్డింగ్లు కట్టినప్పటికీ ఇవన్నీ కూడా ప్రభుత్వం తరపు నుంచి ఆయన ప్రైవేటీకరణ ఒక కాంట్రాక్ట్ పద్ధతులు తీసుకుని కేవలం అతని అనుమతితో చేయాలనేటువంటి నేపథ్యంలో పెట్టినటువంటి ప్రదర్శన చేసుకుంటే ఇక మున్సిపల్ కార్యాలయానికి సంబంధించినటువంటి ఎవరు పెట్టినా కూడా అక్కడికి రుసుము చెల్లించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో వీళ్ళు ఈ రోజు తెలియజేయడం ఏంటంటే జనసేనకు సంబంధించి ఈ యొక్క సిద్ధమైనటువంటి క్యాప్షన్ ఉన్నటువంటి ఓటింగ్ పక్కనే సంసిద్ధమైనటువంటి కొన్ని ప్రదేశాలు ఏర్పాటు చేస్తాము. మొత్తం కూడా తిరుపతి ప్రాంతం అంతా కూడా ఏర్పాటు చేయాలనుకుంటే అయితే మనము ఎటువంటి ప్రదేశంకి వెళ్ళినా కూడా కేవలం వైకాపాకు సంబంధించినటువంటి సిద్ధము ఓటింగులు బ్యానర్లు తప్ప వేరే రాజకీయ పార్టీలు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నా కూడా 1 or 2 days పెట్టి వెంటనే దాన్ని మున్సిపల్ ట్రాక్టర్ లో వేసుకెళ్లి గూడౌన్ లో పారేస్తారు ఈ యొక్క ఫ్లెక్సీలన్నీ కూడా. అయితే ఈ రోజు ప్రభుత్వం చేతిలో ఉందనేటువంటి నేపథ్యంలో ఇష్టానుసారంగా ఫ్లెక్సీలు హోర్డింగ్లు ఏర్పాటు చేశారని కూడా పూర్తి స్థాయిలో ప్రతిపక్ష పార్టీలను కూడా మండిపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. రైట్, థ్యాంక్ యూ సుధీర్ రెడ్డి.